యోనాను పంపించాడు. యోనా ప్రజల దగ్గరికి వెళ్ళు, నేను నాశనాన్ని పంపించబోయి వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నా, ఉగ్రత రాబోతుందని చెప్పు. అయిపోయిందని డేట్ క్లియర్ చేశాడు దేవుడు. ఈ ముండ్ల లాంటి నినివే ప్రజల యొక్క స్వభావం పాపం ఒక ముండ్లలాగా దేవుని నొప్పించేదిగా మారిపోయింది. వెంటనే వారు ఏం చేశారు తెలుసా? 3 రోజులు ఉపవాసం ప్రకటించుకొని ప్రార్థనలో మరుగైపోయారు. మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా 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 వారిని వారు మరుగుపరుచుకొని ఉపవాసం ఉండి, చిన్న పెద్ద పశువులు అన్ని కూడా ఉపవాసం ఉండి వారిని వారు మరుగు చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే వారి మీద ఉన్న ముండ్లన్నీ, ఆ పాప స్వభావం, ఆ దేవునికి అయిష్టమైనవి అవన్నీ ఒకటొకటి అన్ని తొలగిపోయాయి. ఆ ముళ్ళ స్వభావం ఆ మరుగుపరుచుకోవడం ద్వారా, ప్రార్థన ద్వారా అవన్నీ తొలగిపోయి మృదువైన స్వభావంగా మారిపోయింది. హల్లెలూయా. అదే దేవుడు చెప్తున్నాడు 3 రోజుల తర్వాత, ఇప్పుడు వారి మీదకి యోనా వారికి ఉగ్రత రావట్లేదు, నేను చేయాలనుకున్న కీడు చెయ్యక నేను ఆపేస్తాను. ఎందుకయ్యా దేవా, ఎందుకు నువ్వు మానేశావు? ఎందుకు వారి మీద ఉగ్రత రాబోతుందన్నావు కదా, నువ్వు వారి ముళ్ళులాగా తయారయ్యారు కదయ్యా, ఎందుకు నువ్వు మానేశావు అంటే దేవుడు అంటాడు, అయ్యా వారు 3 రోజులు మోసించి మరుగు చేసుకున్నారు, వారి స్వభావం మారిపోయింది, మృదువుగా మారిపోయింది. నినివే పట్టణ ప్రజల యొక్క ముళ్ళ లాంటి స్వభావాన్ని మార్చేసింది ఏది? ప్రార్థన స్థలం, మరుగుపరుచుకునే స్థలం. అది ఎక్కడ మరుగై ఉండాలి క్రైస్తవుడు? ప్రార్థన అనే స్థలం మరుగై ఉండవలసిన స్థలం. ఈ లోకంలో సమయం దొరికితే చాలు ఫోన్లో చూడడానికో, లేకపోతే ఎవరితో మాట్లాడడానికో, ఫోన్లో ఎవరితో మాట్లాడడానికో, టీవీ చూడడానికో ఎక్కడెక్కడో మరుగైపోతున్నారండి. దేవుని సన్నిధిలో ప్రార్థన అనే స్థలంలో మరుగైపోతే మోషేవనే అనేకులకు వెలుగుకరంగా మారుస్తారు. యేసయ్య ఎలాగైతే ప్రపంచానికే సృష్టికే వెలుగుగా నిలిచాడో అలా నిన్ను మార్చగలడా?